వందనాలు ప్రభు, మంచి గాలి ఇచ్చాడు ఈరోజు మనకు. దేర్ ఇస్ బెటర్, ఇట్స్ బెటర్ దెన్ యెస్టర్డే. నిన్నటి కంటే ఈ దినం వాతావరణం చాలా చక్కగా ఉంది. లెట్స్ స్టార్ట్ గాడ్స్ వర్డ్ ఫర్ అవర్ స్టడీ దిస్ ఈవినింగ్. ఈ సాయంత్రం వేళ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లెట్స్ రీడ్ జాన్ చాప్టర్ 8. యోహాను సువార్త 8వ అధ్యాయం. And let us read verses 23 and verses 24. John chapter 8 verses 23, 24. యోహాను సువార్త 8వ అధ్యాయం 23, 24 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 8:23. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పిదిని. నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములోనే నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పెను. May God bless the scripture we read this evening. మనం చదువుకున్న ఈ వాక్య వచనాన్ని ప్రభు దీవించునుగాక. We thank God for this lovely evening again. ఈ మంచి సాయంత్ర సమయాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతలు చెప్దాం. I thank the elders of Bethesda Assembly for being thoughtful and inviting me for this special meetings. నన్ను ప్రేమతో ఆలోచన పూర్వకంగా ఆహ్వానించినటువంటి బెతెస్దా సంఘ పెద్దలకు నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. And there has been lots of work, lots of efforts behind this. ఈ సభ వెనక గొప్ప పరిశ్రమ ఉంది. We thank God for those people who are working so hard, be it in the cooking, in the cleaning, in the music. ఈ సభ జరగటానికి వెనక వంటలలో ఉన్న వ్యక్తులు, శుభ్రం చేసే పరిచర్య చేసిన వారు, సంగీతంలో పరిచర్య చేసిన వారు అందరినీ బట్టి ప్రభుకి కృతజ్ఞతలు. We know there are many people who worked and we don't know how much efforts and the great work they have done behind this arrangement. వీటన్నిటిని ఇలాగా జరిగించడం వెనక ఎంతమంది శ్రమ పడ్డారో, ఎంతమంది కష్టపడ్డారో మనకు తెలియదు. వారందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. And we have come to the last evening for this special meeting. ఈ ప్రత్యేకమైన సభలకు ఆఖరి సాయంత్రం వేళ మనం చేరి వచ్చాం. There have been many prayers for this special meeting. ఈ ప్రత్యేకమైన సభల కొరకు చాలా ప్రార్థనలు చేశారు. Bethesda Assembly has prayed, Baraka Assembly has prayed. బెతెస్దా సంఘం ప్రార్థన చేశారు, బెరాకా సంఘస్థులు ప్రార్థన చేశారు. All the assemblies who know Spurgeon Anna and Solomon uncle also have prayed for this meeting. స్పర్జన్ అన్న, సొలొమోన్ అన్న గురించి తెలిసినటువంటి అనేక మంది సంఘ ప్రియులు కూడా ప్రార్థన చేశారు. Spurgeon Anna called me some 2 months back, I think, 1.5 months back. 1.5 నెలల క్రితం స్పర్జన్ అన్న నాకు ఫోన్ చేశారు. From the time I told, the prayers are going on in Bombay, Pune and even a place called Miraj. అప్పటి నుంచి కూడా బాంబేలో ఉన్న సంఘం, పూణేలో ఉన్న సంఘం, మీరజ్లో ఉన్న సంఘ ప్రియులు కూడా వీటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. In my church on Monday there is a 24 hours chain prayer. మా సంఘంలో సోమవారం దినాన్న 24 గంటలు గొలుసు ప్రార్థన జరిగిద్ది. It starts on Friday morning. శుక్రవారం ఉదయకాల సమయంలో అది ప్రారంభమవుతుంది. It starts at morning 6 a.m. and it ends at Saturday 6 a.m. అది శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై శనివారం ఉదయం 6 గంటలకు ముగించబడింది. From morning 6 a.m. to evening 6 a.m. the sisters pray half an hour each, one sister. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సోదరీలు ప్రార్థన చేస్తారు. ఒక్కొక్క సహోదరి అర్ధ గంట, అరగంట ప్రార్థన చేస్తారు. And from evening 6 a.m. to morning 6 a.m. brothers pray, putting alarm half an hour each. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామునే 6 గంటల వరకు సహోదరులు అర్ధ గంట సమయాన్ని పంచుకొని సహోదరులు ప్రార్థన చేస్తారు. This has started 20 years ago. ఈ ప్రక్రియ 20 సంవత్సరాలకు పూర్వం ప్రారంభం చేయబడి We never missed one day. ఒక్క దినం కూడా దీన్ని మేము ఆపలేదు. We never missed a prayer meeting. ప్రార్థనా సభను మేము ఎప్పుడు ఆపలేదు. And I know that so many prayers were behind this special meeting. ఈ సభ వెనక కూడా అనేక మంది ప్రార్థనలు ఉన్నాయని నేను చెప్పగలను. And that's the reason Satan had strong attack on us and all of you.
ఆ కారణాన్ని బట్టే సాతానుడు మన మీద మీ మీద వివిధ రకాలుగా దాడి చేస్తా For ఉంటాడు. some people, he wanted to trouble with typhoid. కొంతమంది బిడ్డల్ని టైఫాయిడ్ తో వాడు ఇబ్బంది పెడతాడు. Some families with cough and cold. కొన్ని కుటుంబాలని దగ్గు జలుబులతో ఇబ్బంది పెడతాడు. Satan entered the children. సాతానుడు చిన్న పిల్లలతో కూడా ఇబ్బంది పెడతాడు. One day he sent the kid in Anna's car. ఒక నా కార్లో అన్న వాళ్ళ కార్లో ఒక చిన్న బిడ్డ ఇరుక్కున్నాడు మొన్న. Meeting is happening and he was suffocating there. మీటింగ్ ఇక్కడ జరుగుతా ఉంది, ఆ కార్లో ఆ బిడ్డ ఇరుక్కుపోయాడు. He would have lost his life. ఆ బిడ్డ ప్రమాదంలో పడేవాడు. If not for the grace of God. దేవుని కృప తోడుగా లేకుండా ఉంటే. I have learned in my life Satan works in places only where God works. దేవుడు పనిచేసే స్థలాల్లో మాత్రమే సాతానుడు పని చేస్తా ఉంటాడు. There are churches where God doesn't work. There Satan also dances with the church people. కొన్ని సంఘాలు ఉన్నాయి, అక్కడ దేవుడు పని చేయడు కాబట్టి సాతానుడు కూడా ఆ సంఘాల్లో చక్కగా నాట్యం చేస్తా ఉంటాడు. Today there are many churches where Satan has taken control and he is dancing with the believers in the church. అనేక సంఘాలను సాతానుడు తన నియంత్రణలోకి తీసుకున్నాడు ఈ నేటి దినాల్లో. వాటిల్లో సాతానుడు విశ్వాసులతో కలిసి నాట్యం చేస్తా ఉంటాడు. You will not be shocked that there are churches in America and London where the meeting is happening and people will be drinking beer. అమెరికా, లండన్ లాంటి దేశాల్లో సభ ఇలా జరుగుతూ ఉంటే విశ్వాసులలో కొందరు బీర్లు తాగుతా కూర్చొని వాక్యాన్ని వింటారు. It is all modern thinking. అది ఆధునికమైనటువంటి ఆలోచన ధోరణి. The Bible talks that in the last days there will be false teachers. ఆఖరి దినాలలో దుర్బోధకులు వస్తారని బైబిల్ చెప్తుంది. The Bible tells that many people in the last days will turn back from the truth of God. దైవ సత్యం నుంచి అనేక మంది వీపు చూపించి తొలగిపోతారని బైబిల్ చెప్తుంది. The Bible says in the last days many people will have itching ears. ఆఖరి దినాలలో అనేక మందికి దురద చెవులు ఉంటాయని బైబిల్ చెప్తుంది. They will only go to people where they like the preaching, the way they like they will be preached. వారికి ఇష్టమైన విధానంలో బోధ చేసే స్థలాలకే వాళ్ళు ఇష్టపడి వెళ్ళి వింటారు. Today there is lots of healing programs happening internationally. అంతర్జాతీయంగా అనేక స్థలాలలో స్వస్థత సభలు బాగా జరుగుతున్నాయి. God is healing them. ప్రభు వారిని స్వస్థపరుస్తున్నాడు. No doubt. అనుమానం ఏమి లేదు అందులో. But they are still dying without the salvation of God. కానీ రక్షణ లేకుండా వాళ్ళు ఇంకా చనిపోతూనే ఉన్నారు. What is the use? You are experiencing God's healing, but your soul is not healed. మీరు దైవికమైన స్వస్థత పొందుకున్నారు కానీ మీ ఆత్మరక్షణ లేకుండా ఉంటే దాని వల్ల ఉపయోగం ఏముంది? The church started functioning like the corporate offices. సంఘము బయట కార్పొరేట్ ఆఫీసులు పనిచేసే రీతిలో పనిచేస్తున్నాయి. Some churches abroad in foreign are working like clubs. పాశ్చాత్య దేశాలలో కొన్ని సంఘాలు క్లబ్స్ లాగా పనిచేస్తున్నాయి. In the olden days, in the biblical pattern, there were evangelists and the teachers of the God. మొదటి శతాబ్దపు యుగంలో దైవ సంఘములో సువార్తికులు, దైవ సేవకులు ఉండేవారు. If you go to the modern churches, you will see counselors. ఆధునికమైన సంఘాలకు వెళ్తే అక్కడ మనకి కౌన్సిలర్స్ అని కనిపిస్తారు. They call them trainers. వాళ్ళు మనకి తర్ఫీదు చేసేవాళ్ళు అని పిలువబడతారు. In Revelation chapter 3, when Lord Jesus is knocking the door of the church, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ప్రభువు సంఘం యొక్క తలుపులు తడుతున్నప్పుడు, in that church there is Bible preaching happening. ఆ సంఘంలో బైబిల్ని బోధిస్తున్నారు. They are singing Lord's songs. దేవుని పాటలే వాళ్ళు పాడుతున్నారు. But Lord Jesus Christ is outside standing. కానీ యేసు ప్రభు వారు మాత్రం బయట నిలబడి ఉన్నాడు. Because the church is running with the intellect of man. మానవ జ్ఞానం చేత అక్కడ సంఘం నడిపించబడుతుంది. It is running with the influence of man's money. మానవుని యొక్క ధనం చేత ఆ సంఘం నడిపించబడతా ఉంది. The church of God is running with the power of man. మానవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని ఆ సంఘం అక్కడ నడిపించబడుతుంది. That's the reason you see there is no life changing there. అందువలన అక్కడ జీవితాలు మార్పు చెందట్లేదు. You will see no repentance of sins in churches like that. అలాంటి సంఘాల్లో పాపాన్ని గురించిన పశ్చాత్తాపం లేదు. My dear brother and sister and my friend,
నా ప్రియమైన సహోదర సహోదరులారా, స్నేహితులారా, I have elderly uncle and auntie sitting here. All uncle and aunties listen to me carefully. పెద్దలైనటువంటి తల్లిదండ్రుల వయసులో ఉన్నవారు వింటున్నారు. అంకుల్ ఆంటీలారా, నా మాటలు జాగ్రత్తగా వినండి. Did you just come here for physical healing? మీరు ఇక్కడికి కేవలం శరీర సంబంధమైన స్వస్థత కొరకే వచ్చారా? God will heal you. దేవుడు తప్పకుండా మిమ్మల్ని I స్వస్థపరుస్తాడు. believe that. నేను నమ్ముతున్నాను I అది. have seen that. నేను చూశాను అవి. We have seen God healing many body physically. అనేక మందిని ప్రభు శారీరకంగా స్వస్థపరచడం చూశాను. My mother's mama is a elder in Hubli. He's from Bhakta Singh Fellowship. మా అమ్మ వాళ్ళ మామగారు భక్త్ సింగ్ గారి సంఘంలో సంఘ పెద్దలు. ఆయన హుబ్లీలో ఉంటారు. He is a very dedicated man of God. ఆయన మంచి దేవుని పక్షంగా సమర్పణ కలిగినటువంటి భక్తుడు. One day he got ill and he was in coma for 3 days. అతను ఒక దినాన అనారోగ్యం పాలై 3 దినాలు కోమాలో ఉన్నాడు. He was not functioning for 3 days, 3 nights. 3 రోజులు రాత్రి పగళ్ళు ఆయన ఏమీ మాట్లాడలా. I remember my daddy going and praying there in that evening in the hospital, railway hospital. ఆ రైల్వే హాస్పిటల్లో మా నాన్నగారు అతని దగ్గరికి వెళ్ళి సాయంత్రం వేళ ప్రార్థన చేయడం నాకు జ్ఞాపకం ఉంది. The moment daddy said, "In the name of Lord Jesus I pray, amen," my mama got up from coma and he sat. మా నాన్నగారు ప్రార్థన చేయగానే ఆయన వెంటనే కోమాలో నుంచి బయటికి వచ్చాడు. I have seen Lord answering my daddy's prayer instantly. He was a powerful man. అనేక సందర్భాల్లో దేవుడు వెంటనే మా నాన్నగారి ప్రార్థనలకు జవాబు ఇవ్వటం నేను చూశాను. When I was in school days like you, I still remember. ఇలాంటి మీ చిన్నపిల్లల స్కూల్ దినాల్లో, నా దినాల్లో అవి నాకు బాగా గుర్తున్నాయి. I come from a village called Akavidu near Giddaluru. గిద్దలూరు సమీపంలో ఆకవీడు అనే గ్రామానికి నేను చెందినవాడిని. I remember one night we were eating food. ఒక రోజు రాత్రి మేము భోజనం చేస్తా ఉన్నాం. And the neighbor girl came running, "Mama, mama," I said, "My mummy's got evil spirit." ఒక చిన్న బిడ్డ పరిగెత్తుకుంటూ వచ్చి, "మామ మామ, మా అమ్మకి అపవిత్రాత్మ పట్టిందని" పరిగెత్తుకుంటూ వచ్చింది. In that school days I was also already a youth leader. ఆ స్కూల్ దినాల్లో నేను అప్పటికే యూత్ సభకి ఒక నాయకుడిని. 7th standard I was running students for Jesus, one young group. 7వ తరగతిలోనే స్టూడెంట్స్ ఫర్ జీసస్ అనే ఒక యవనస్తుల సభను నేను నడిపిస్తూ ఉండేవాడిని. Like a big leader I went there in that room. ఒక పెద్ద నాయకుడిలాగా ఆ రూమ్ లోకి నేను వెళ్ళాను. There was a lady filled with evil spirit. ఒక వ్యక్తి, ఒక అమ్మాయి అపవిత్రాత్మ చేత పీడించబడుతుంది. She is moving from this side to that side. ఈ వైపు నుంచి ఆ వైపుకి ఆమె కదులుతా ఉంది. She is troubled. ఆమె వేదనలో ఉంది. Her sari is falling down. ఆమె చీర పడిపోతా ఉంది. Her hairs are all running around. ఆమె జుట్టు ఎగురుతా ఉంది. And I was praying there. అక్కడ నేను ప్రార్థన చేస్తా ఉన్నా. Lord Jesus, remove the Satan here. ప్రభువా, సాతాన్ని నిర్మూలించు. God, remove Satan, Lord. దేవా, ఈ సాతాన్ని In the name of Lord Jesus. యేసు ప్రభు నామములో I'm raising loudly. నేను గట్టిగా అరుస్తున్నా. Nothing is happening. ఏం జరగలా. But I remember just daddy was entering in that room. నాకు జ్ఞాపకం ఉంది, మా నాన్నగారు ఆ రూమ్ లోకి రాగానే Suddenly that evil spirit started telling, అపవిత్రాత్మ ఇలా చెప్పడం మొదలు పెట్టింది. "Why did you come?" నువ్వెందుకు వచ్చావు? She started screaming and going back into the other bedroom. అరుచుకుంటూ వేరే గదిలోకి ఆమె వెళ్ళిపోతుంది. I saw my daddy telling something which I never saw anybody telling. మా నాన్నగారు ఆమెకి చెప్పడం నేను విన్నాను, అది ఇంకెప్పుడు ఎవరు చెప్పలేదు. I'll tell you in Telugu only. అది తెలుగులోనే నాన్న ఇలా అన్నాడు, "నీకు దమ్ము ఉంటే ఆమెను ఎందుకు శోధిస్తున్నావు, నా దగ్గరికి రా" అన్నాడు. He said, "If you have so much guts, why are you troubling that lady? Come into me." నీకు అంత ధైర్యం ఉంటే ఆమెను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, నా దగ్గరికి రా అన్నాడు. That was the power of prayer. అది ప్రార్థనలో ఉన్న శక్తి. And we are missing praying churches today. ప్రార్థించే సంఘాలు ఈ దినం కరువైపోతున్నాయి. There is lots of knowledge about Bible flowing around the church. బైబిల్ ను గురించిన జ్ఞానంతో నింపబడిన సంఘాలు చాలా ఉన్నాయి. There are churches going around with healing ministries. స్వస్థత సభలతో సేవతో ముందుకు వెళ్ళే సంఘాలు చాలా ఉన్నాయి. Praise the Lord, hallelujah for that. దేవునికి స్తోత్రం వాటన్నిటిని బట్టి. But the sins of the young people are not changing. యవన బిడ్డల జీవితాల్లో పాపాలు పోవట్లేదు. The change of the addicted people, the troubled people, depressed people are not changing. కృంగిన జీవితాలు, సరికాని జీవితాలు, పాప బంధకాల్లో ఉన్న జీవితాలు సరి చేయబడట్లేదు. They are getting healed and they are coming after 1 year and telling, "Pray for my healing again." స్వస్థత పొందుకొని వెళ్ళిపోయిన వాళ్ళు సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి మా స్వస్థత, మా రోగాల కోసం ప్రార్థన చేయమంటున్నారు. Our God is a God who is the healer.
మన ప్రభు స్వస్థపరిచే దేవుడు. God knows every pain physically you're all going through. భౌతికంగా మనం అనుభవించే ప్రతి వేదన ఆయన ఎరుగును. But he is more interested in the root of your problem, which is your heart and sin. ఆయన మన రోగాలకు కారణమైనటువంటి పాపము, మన హృదయ వేదనను తొలగించడం ఆయన ఇష్టం. He can heal any sickness. ఆయన ఏ విధమైన వ్యాధినైనా స్వస్థపరచగలడు. In my church there is a sister who had blood cancer. మా సంఘంలో ఒక సహోదరికి బ్లడ్ క్యాన్సర్ ఉంది. It is almost 10 years now. God has healed her and she is well and working in abroad foreign. ఫారెన్ లో ఆమె ఇప్పుడు పనిచేస్తా ఉంది. దగ్గర 10 సంవత్సరాలు ఆమె ఆ వ్యాధి నుంచి స్వస్థత పొందుకొని అబ్రాడ్ లో పని చేసుకుంటుంది. Our church cried and prayed. మా సంఘం అంతా కన్నీళ్లతో ప్రార్థన చేశారు. God will not only heal your stomach pain and knee pain, he can heal any disease in this world. మీ కడుపు నొప్పి, మోకాళ్ళ నొప్పే కాదు, ఏ విధమైన రోగాన్నైనా దేవుడు స్వస్థపరచగలడు. But the reason God brings this illness in your life and my life, నీ జీవితంలో నా జీవితంలో ఈ వ్యాధులను తీసుకొని రావడంలో కారణం ఏమిటంటే, that we understand his bigger plan. ఆయన యొక్క దివ్యమైన ప్రణాళికను మనం అర్థం That we come చేసుకోవాలి. closer to him with the word of God and prayer. ప్రార్థన వాక్య బలంతో ఆయనకు మనము సమీపం కావాలని ఆయన ఉద్దేశం. That we serve God even in our illness. వ్యాధిలో కూడా ఆయన సేవ చేయాలనేది ఆయన ఇష్టం. Even when there is no job, no money, we will still serve God because he is my provider. ఉద్యోగం లేకపోయినా, జీతం లేకపోయినా ఆయన నాకు ఇస్తాడు అని నమ్మకంతో ఆయన వెంట వెళ్ళాలి. Whatever illness I might be going through, మీరు ఏ విధమైన వ్యాధిలో నుంచి పోతున్నా I will గాని still serve God. నేను అయినా ప్రభుకి సేవకునిగా ఉంటాను. Because my heartbeat will not stop till he says stop. నా హృదయ స్పందన ఆయన ఆగిపోమ్మని చెప్పేంత వరకు అది ఆగదు. The troubles come in our life so that we'll start hating the world. మన జీవితంలో కలిగేటటువంటి కష్టాల వలన మనం ఈ లోకాన్ని ద్వేషిస్తాం. You'll start loving heaven. మనము పరలోకాన్ని ప్రేమిస్తాం. When the illness come, troubles come in our life, మన జీవితంలో వేదనలు, కష్టాలు వచ్చినప్పుడు we look to the sky మనం పైకి చూస్తాం. and we say, God come. ప్రభువా రమ్ము. I don't want this world, oh God. ఈ లోకం నాకొద్దు. You healed my typhoid today. నాకు ఈ దినం టైఫాయిడ్ నుంచి నాకు స్వస్థత ఇచ్చావు. Tomorrow malaria will come. రేపు మలేరియా వచ్చి You heal my malaria today. నువ్వు నా మలేరియాని స్వస్థపరిస్తే Tomorrow jaundice will come. ఎల్లుండి కామెర్లు వస్తాయి. Today you heal my jaundice, God. ఈ రోజు నా కామెర్లను స్వస్థపరిస్తే Will anybody be here without dying? ఇక్కడ ఎవరైనా మరణం చూడకుండా అట్లానే ఉండిపోతారా? చెప్పండి. ఉంటే చెప్పండి. మీరేం తింటారో నేను కూడా అదే తింటా. నేను చనిపోను 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు మీరు చెప్తే మీరు ఏం తింటారో నేను కూడా అదే తింటా. వచ్చి బాంబు ఇడిచిపెట్టి వచ్చేస్తాం ఇంటికి. After 80 years, 100 years, how many of you and we will be living here? 80 సంవత్సరాల 50 సంవత్సరాల వయసు తర్వాత మీరు మేము మనలో ఎంతమంది ఇంకా సజీవులంగానే ఉండి నిలిచిపోతాం? My daddy was called home on February 21, 2 months back. 2 నెలల క్రితం ఫిబ్రవరి 21వ తారీఖున మా నాన్నగారిని ప్రభు పిలుచుకున్నాడు. I'm already 43. నేను ఇప్పటికి 43 సంవత్సరాలు. Don't think I'm a college boy. నేను ఒక కాలేజ్ అబ్బాయినే. I was telling my wife in Bombay. బాంబేలో నా భార్యతో నేను ఇలా చెప్పాను. We will have only 15 years, Prissy. మనకి కేవలం 15 సంవత్సరాలే ఉన్నాయి. We have hands and legs, mouth and eyes. చేతులు, కాళ్ళు, నోరు, కళ్ళు ఉన్నాయి. We bought big flat in Bombay. మనకు ఒక మంచి ఫ్లాట్ దేవుడు ఇచ్చాడు. But after 15 years I need help to go to my own bathroom. 15 సంవత్సరాల తర్వాత నా సొంత బాత్రూమ్ కి వెళ్ళాలంటే నాకు సహాయం కావాలా? I need third leg to go to my own toilet work. నా టాయిలెట్ పనికి వెళ్ళాలంటే నాకు మరొక మూడవ సహాయం కావాలా? But as long as we have hands and legs, Prissy. ప్రిసి మన చేతులు కాళ్ళు ఉన్నంత వరకు, as long as he has given us good eyes, దేవుడు మనకి మంచి కళ్ళు ఇచ్చినంత వరకు we will serve God. దేవునికి సేవ చేద్దాం. Me and my house will serve the Lord. నేను నా కుటుంబం ప్రభు సేవ చేస్తాం. We will not trust any money. మేము డబ్బుని నమ్మము. We will not trust any pastor. మేము ఏ పాస్టర్ ని నమ్మము. We will trust the God of Israel. మన ప్రభుని, ఆయన చిత్తాన్ని జరిగించే ప్రభుని. We will trust the resurrected Lord Jesus Christ. పునరుద్ధానుడైన యేసు ప్రభువారిని నమ్ముదాం. We will trust the Lord who came to save me when I was lonely. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను రక్షించడానికి దిగి వచ్చిన ప్రభుని నమ్ముదాం. We will trust the Lord Jesus only who forgave my sins. నా పాపాలను క్షమించిన యేసు ప్రభువారిని మాత్రమే విశ్వసిద్దాం.
Is that your trust this evening, my brother and sister? ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇటువంటిదేనా మీ విశ్వాసం కూడా ఈ సాయంత్రం వేళ? Lord Jesus is telling here, ప్రభు ఇట్లా అంటున్నాడు, your world is different, my world is different. మీ లోకం వేరు, నా లోకం వేరు. I am from above world, you are from underground, beneath world. నేను పై నుండి వచ్చిన వాడిని, మీరు భూ సంబంధమైన వ్యక్తులు. He's telling there in verses 23, I don't belong to your world. నేను ఈ లోకానికి చెందిన వాడను కాను అని 23వ వచనంలో ప్రభు అంటున్నాడు. If you do not believe me, మీరు నా యందు విశ్వాసం ఉంచకపోతే, you will die in your sins. మీరు మీ పాపములోనే ఉండి చనిపోతారు. Listen to me carefully. జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి. If the doctor says you will die, it is okay. డాక్టర్ గారు మీరు చనిపోతారు అని చెప్తే మనం నమ్ముతాం. It's okay, it's all right. అది పర్వాలేదు. Your mummy is troubled with you, pora chachipora ante, go die ra ante, that is also all right. మీ అమ్మ అరే పోరా చావరా అంటే అది కూడా పర్లా. But if God himself tells you go die, who is your help? ఒకవేళ దేవుడు పోరా చచ్చిపో అని దేవుడే పలికితే మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు? Who is your help, uncle? మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు? If God himself tells you, దేవుడే మీకు ఇలా చెప్తే, if you do not believe me, నీవు నా యందు విశ్వాసం ఉంచకపోతే, you will die in your sins. మీ పాపములోనే మీరు చచ్చిపోతారు. You will go to eternal death, hell. మీరు నిత్యమైన మరణం నరకములోకి వెళ్తారు. Which technology will come and save you in the hell? ఏ టెక్నాలజీ మిమ్మల్ని నరకంలో నుంచి కాపాడగలదు? Which king will come and save you in the hell? ఏ రాజు మీ దగ్గరికి వచ్చి నరకం నుంచి మిమ్మల్ని రక్షించగలడు? Which power will come and help you? Political power will come and help you in the hell? ఏ రాజకీయమైన అధికారం మీకు నరకంలో వచ్చి మిమ్మల్ని కాపాడగలదు? Do you know the truth of life? జీవితం యొక్క సత్యం మీరు ఎరుగుదురా? More educated people will be in the hell. బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది నరకంలో ఉంటారు. Because they believed education more than the Bible. బైబిల్ కంటే ఎక్కువ విద్యను ఎక్కువగా నమ్మారు వాళ్ళు. I come from Bombay where my church is filled with doctors. నేను బాంబే నుంచి వచ్చాను. మా సంఘంలో ఎక్కువ మంది డాక్టర్లు ఉంటారు. My elder is one of the surgeon. మా సంఘ పెద్దలు ఒక మంచి సర్జన్. He does some every day 6 to 7 surgeries. ప్రతిదినం 6 నుంచి 7 ఆపరేషన్లు ఆయన చేస్తాడు. He says, Nathania, my first surgery starts at morning 7:30. నతానియా, నా మొదటి ఆపరేషన్ ఉదయం 7:30 గంటలకి ప్రారంభమైంది. I keep playing jokes with him. నేను ఆయనతో సరదాగా ఉంటాను. I say, you studied a double doctorate, but nowhere in the doctor's books there is word God. మీకు తెలుసా? నేను ఆయనతో అన్నాను, నువ్వు 2 మెడికల్ డాక్టరేట్ డిగ్రీలు పొందావు, మీ పుస్తకాలన్నిట్లో ఎక్కడ దేవుడు అనే పదం లేదు కదా. Nowhere in MBBS books you will see God. MBBS పుస్తకాల్లో ఎక్కడ కూడా దేవుడు అనే మాట లేదు. మీ హిస్టరీ బుక్స్ లో ఉందా? మీ చరిత్ర పుస్తకాల్లో ఉందా? Is God in your science books? మీ సైన్స్ పుస్తకాల్లో ఉందా? Is it in your Hindi Telugu books? మీ హిందీ తెలుగు పుస్తకాల్లో ఉందా? The world has kept God outside the school. దేవుణ్ణి స్కూల్ కి బయట ఈ లోకం పెట్టేసింది. And our children are growing in a world without God. మన బిడ్డలు ఈ లోకంలో దేవుడు లేని ప్రపంచంలో పెరుగుతున్నారు. Our children are going foreign and working and studying. మన బిడ్డలు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. How many companies have God? ఎన్ని కంపెనీల్లో దేవుడు ఉన్నాడు? How many companies have the scripture in the hospital? హాస్పిటల్స్ లో ఎన్ని హాస్పిటల్స్ లో దేవుని వాక్యాలు ఉన్నాయి? That's the reason man is learning to only trust money and man. మానవుడు కేవలం డబ్బుల్ని మనుషుల్ని నమ్మటం మాత్రమే నేర్చుకుంటున్నాడు. Slowly church also don't want God, they want business in the church. సంఘాలు కూడా నెమ్మదిగా దేవుడు మాకు అక్కర్లేదు, వ్యాపారమే కావాలి అని లొంగిపోతున్నారు. There are people who take money to do prayers. డబ్బులు తీసుకొని ప్రార్థన చేసే సంఘాలు. There are people who preach and take money. బోధ చేసి డబ్బులు సంపాదించే బోధకులు. Oh my children, brothers and sisters and my friends. నా ప్రియమైన సహోదర సహోదరులారా, స్నేహితులారా, that's the reason God is telling my world is different, your world is different. ఆ కారణాన్ని బట్టి ప్రభువు ఇలా అంటున్నాడు, నా లోకం వేరు, మీ లోకం వేరు. My kingdom is different, your kingdom is different. నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. In my kingdom I rule.
నా రాజ్యాన్ని నేను Your పరిపాలిస్తాను. kingdom, the evil one, Satan rules. మీ రాజ్యాన్ని అపవాది పరిపాలన చేస్తాడు. So there is man's world and God's world. ఆ దేవుని లోకం ఉంది, సాతానుడి లోకం ఉంది. Man's world is built on pride. సాతానుడి యొక్క లోకము ఆ గర్వం మీద కట్టబడుతుంది. The world of Lord Jesus Christ is built on humility. యేసు ప్రభు వారి యొక్క రాజ్యము దీనత్వం మీద కట్టబడుతుంది. The world of man, the power of man, the kingdom of man is built on self glory. మానవ ప్రపంచము, మానవుడు పాలించే లోకము సొంతగా చెప్పుకునే అతిశయం మీద కట్టబడుతుంది. But the kingdom of God is built on the love, sacrificial love. దేవుని రాజ్యము ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ మీద స్థాపించబడుతుంది. The kingdom of God, man is built with selfishness. మానవుని యొక్క రాజ్యము స్వార్థం చేత స్థాపించబడుతుంది. The kingdom of Lord Jesus Christ is built with the cross, the sacrificial suffering. యేసు ప్రభు వారి యొక్క రాజ్యము సిలువ మీద త్యాగపూరితమైన ప్రేమతో కట్టబడుతుంది. The kings of man are coming in power after killing thousands of people so that they can become king. లోకములో ఉన్న అధికారులు, రాజులు వేల మంది మనుషులను చంపి వారు రాజ్యాధికారులుగా అవుతారు. In the kingdom of Lord Jesus Christ, యేసు ప్రభు వారి దివ్యమైన రాజ్యంలో thousands of people are ready to die for Lord Jesus Christ. వేల మంది ప్రజలు ప్రభు కోసం చనిపోవటానికి సిద్ధంగా ఉన్న వారితో నిర్మించబడుతుంది. None of the disciples of Lord Jesus Christ died a normal death. యేసు ప్రభు వారి శిష్యుల్లో ఎవ్వరు కూడా సాధారణమైన మరణాన్ని పొందలేదు. The bold children of God, servants of God are ready to serve God in spite of any disease in their life. నిజమైనటువంటి దేవుని పిల్లలు, దేవుని సేవకులు ఏ విధమైన మరణాన్నైనా ఎదుర్కోవటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. In China and Russia they burnt Christians for believing Lord Jesus Christ. యేసు ప్రభు వారిని విశ్వసించినందువల్ల చైనా, రష్యాల్లో వారిని సజీవంగా దహించి వేస్తారు. They died singing God's songs and went to heaven. వారు ప్రభు పాటలు, కీర్తనలు పాడుతూ పరలోకానికి వెళ్ళిపోతారు. In Korea, people who believe Lord Jesus Christ, they pour hot oil on them. కొరియాలో ప్రభుని విశ్వసించిన వారి మీద వేడి నూనె పోస్తారు. But people are ready to die for Lord Jesus Christ. యేసు ప్రభు వారి కోసం చనిపోవడానికి వారు సిద్ధంగా They ఉన్నారు. have so much love for Lord Jesus Christ. వారు ప్రభు మీద అమితమైన ప్రేమ కలిగిన వారు. This side people are ready to kill others to get power. ఈ వైపు ప్రజలను చంపి అధికారం పొందాలనుకునేవారు. But this side ఈ వైపు people are ready to die for that powerful God. ఆ శక్తివంతమైన దేవుని కొరకు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నవారు ఉన్నారు. This side people are fighting for the crown of gold. బంగారు కిరీటాలు పొందటానికి ఈ వైపు కొట్లాడుకుంటా ఉన్నారు. This side in God's kingdom ఈ వైపు దేవుని రాజ్యంలో people are leaving their jobs. ప్రజలు వాళ్ళ ఉద్యోగాలు They are వదిలిపెడుతున్నారు. giving the gold to the churches. వాళ్ళ బంగారాన్ని ప్రభు కోసం త్యాగం They are చేస్తారు. leaving everything to serve Lord. దేవుని సేవ కొరకు సమర్పిస్తారు. And the crown of this God, this king, is a thorn, not gold. ఈ రాజ్యం యొక్క రాజుగారి యొక్క కిరీటం ముళ్ళతో చేయబడిన కిరీటం, బంగారుది కాదు. That's the reason Lord Jesus is telling, ఆ కారణాన్ని బట్టి ప్రభు అంటున్నాడు, my world is not your world. నా లోకం మీ లోకం కాదు. My thoughts are not your thoughts. నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు. My ways are not your ways. నా మార్గాలు మీ మార్గాల వంటివి My కాదు. ways are heavenly ways, your ways are sinful ways. నా మార్గాలు పరలోక సంబంధమైనవి, మీ మార్గాలు పాప My సంబంధమైనవి. thoughts are holy thoughts, your thoughts are sinful thoughts. నా ఆలోచనలు పవిత్రమైనవి, మీ ఆలోచనలు పాపంతో నింపబడినవి. Look back to the history. ఆ చరిత్రలోనికి వెనక్కి చూద్దాం. People to get power in their life. ప్రజలు అధికారాన్ని సంపాదించారు. How did they show their power? వాళ్ళ శక్తిని ఎలాగ వాళ్ళు They ప్రదర్శన showed చేస్తారు? power with the gold. వాళ్ళ శక్తిని బంగారంతో చూపిస్తారు. They showed power with the women in their life. వాళ్ళ జీవితంలో స్త్రీలను చూపించి వాళ్ళ అధికారాన్ని ప్రదర్శన They చేస్తారు. showed power by making other slaves in their life. వాళ్ళ జీవితంలో అనేకులను బానిసలుగా చేసుకొని వాళ్ళ అధికారాన్ని చూపిస్తారు. They built big empires. వాళ్ళు గొప్ప కోటలు కట్టుకుంటారు. Nimrod wanted to reach the sky. నిమ్రోదు ఆకాశమంత ఎత్తు వెళ్ళాలనుకున్నాడు. He built the tallest building. అతి పెద్దదైన బిల్డింగ్ కట్టాడు. Somehow in the world, ఈ ప్రపంచంలో anything you see big, they will start worshipping. ఏది ఎత్తుగా పెద్దగా కనిపించినా దాన్ని ప్రజలు
పూజ చేస్తారు. Tomorrow if Spurgeon Anna will make 100 feet statue of Nathaniel Anna, you all will worship Nathaniel Anna. People will worship, not you. రేపటి దినం స్పర్జన్ అన్న 100 అడుగుల స్తూపం నతాని అన్నది కానీ తయారు చేసి పెడితే ఇక్కడ 100 మంది దాన్ని పూజిస్తారు. Because people think very big is something big. ప్రజలు ఏది పెద్దగా కనిపిస్తుందో అది చాలా పెద్దదని నమ్ముతారు. If the picture of poster of Nathaniel Anna is very big, oh, he is a very big person. నతాని అన్న పోస్టర్ చాలా పెద్దదిగా పెడితే అబ్బో ఈయన చాలా పెద్దోడు అనుకుంటాం. But end of the day everybody will die the same death. కానీ దినాలు గడిచిపోగా అందరూ ఒకే రీతిగా చచ్చిపోతారు. You look at the politicians. రాజకీయ నాయకులను చూడండి. They themselves know, they don't know if they stand next year. ముందున్న ఆ తర్వాత సంవత్సరం వాళ్ళు నిలబడతారో లేదో వాళ్ళకే తెలియదు. Look at the empires. చక్రవర్తులను చూడండి. Nebuchadnezzar was ruling the whole world once upon a time. ఒకానొక సమయంలో నెబుకద్నెజరు భూప్రపంచాన్ని పాలించాడు. You go to Iran and Iraq. ఇరాన్ ఇరాక్ వెళ్ళండి. All the palaces he built are washed away. అతను కట్టినటువంటి కోటలన్నీ చెదిరిపోయాయి. Once upon the Roman Empire was ruling the whole world. ఒకానొక సమయంలో రోమా చక్రవర్తి ప్రపంచాన్ని ఏలాడు. Everybody would be scared of Roman Empire. రోమా చక్రవర్తి అంటే అందరికీ భయం. They used to call the Roman soldiers steel body. రోమా చక్రవర్తులను ఏమంటారంటే ఉక్కు మనుషులు అంటారు. One Roman soldier can fight with 10 other soldiers. ఒక రోమా సైనికుడు 10 మంది ఇతర సైనికులతో పోరాడగలడు. Where are the Roman kings today? రోమా చక్రవర్తులు ఎక్కడున్నారు ఈ రోజు? Where are the Roman soldiers today? రోమా సైనికులు ఎక్కడున్నారు ఈ రోజు? Everybody killed one another to be God in this world. ఈ లోకంలో వారు రాజులు కావడం కొరకు ఒకరినొకరు చంపుకున్నారు. There is only one God. కానీ ఒకే ఒక దేవుడు ఉన్నాడు. He being God, ఆయన దేవుడై ఉండి he came as a man. ఆయన మానవుడిగా వచ్చాడు. He sat on a donkey. ఆయన గాడిద మీద He didn't కూర్చున్నాడు. sit on a golden throne. ఆయన బంగారు సింహాసనం మీద He wore కూర్చోగలడు. a thorn. ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. He made the mountains. ఆయన పర్వతాలను సృష్టించాడు. He didn't write signature there, this is mine. ఆయన ఇది నాది అని అక్కడ ఏమీ సంతకం చేయలా. చేశాడు ఎక్కడన్నా ఏదైనా కొండ పైన? ఏ కొండ మీద? Because God knows no other God can make that mountain. ఆయన తప్ప మరింకే దేవుడు ఇటువంటి పర్వతాలను చేయలేడని ఆయన ఎరుగును. He permitted the sun to shine. ఆయన సూర్యుడు వెలిగిచ్చేలాగా He didn't చేశాడు. give any copyright signature on that sun. అక్కడ కాపీరైట్ సంతకాలు దేవుడు ఆయనకి ఏమీ Because చేయలా. nobody else can make a sun like this God. ఈ సూర్యుని వంటిది ఇంకే దేవుడు చేయలేడని ఆయనకి తెలుసు. He set the boundaries for the seas and the rivers in the world. ఈ ప్రపంచంలో ఉన్న సముద్రాలకి నదులకి ఆయన పొలిమేరలను ఏర్పాటు He చేశాడు. didn't do a signature there, Jesus Christ, made by Jesus Christ. ఇది యేసు ప్రభు వారి ద్వారా తయారు చేయబడింది అని అక్కడ రాసి సంతకం ఏమి చేయలా. Why? ఎందుకు? Because that roaring waters will only listen to Jesus Christ. గర్జించే నీళ్ల అలలు యేసు ప్రభు వారి ఆజ్ఞను మాత్రమే వింటాయి. That is the kingdom of God. అది దేవుని యొక్క రాజ్యం. Oh children of God, దేవుని పిల్లలారా, today that king is talking to you. ఆ గొప్ప రాజు ఈ రాత్రి మీతో It is that మాట్లాడుతున్నాడు. God's word we are talking to you this evening. ఆ గొప్ప దేవుని యొక్క మాటలను మనం ఈ It రాత్రి is that వింటున్నాం. powerful God of gods whom we are talking about this evening. ఆ గొప్ప దేవాతి దేవుని యొక్క మాటలు శక్తివంతమైనవి మనం వింటున్నాం. ఈ రాత్రి. Christianity is also a religion. Christianity is also a religion. క్రైస్తవత్వం కూడా ఒక మతం లాంటిదే. The Bible says బైబిల్ చెప్తుంది there will be many preachers also in the hell tomorrow. రేపటి దినం చాలా మంది బోధకులు కూడా నరకంలో ఉంటారని The చెప్తుంది. Bible says, వాక్యం చెప్తుంది. I am not saying. నేను చెప్పట్లా. Lord Jesus is saying యేసు ప్రభు వారు that చెప్తున్నాడు. day all these preachers, ఆ దినాన్న అనేక మంది బోధకులు they will say, Lord, Lord, ప్రభువా ప్రభువా అని పిలుస్తారు. I preached, Lord. నేను బోధించాను I అయ్యా. healed people, God. నేను స్వస్థపరిచాను I అయ్యా. did so many things, oh God. నేను చాలా పనులు చేశానయ్యా. And what will Lord Jesus say? ప్రభు వారితో ఏమంటాడు? I do not know you. మీరెవరో నాకు తెలియదు. Because they were not believers. వారు విశ్వాసులు కాదు. They were business people in the church. వాళ్ళు సంఘములో ఉండే వ్యాపారస్తులు. They were not the servants of Lord Jesus Christ. వారు యేసుక్రీస్తు ప్రభువారి సేవకులు కాదు. They were serving gold and the fame. వాళ్ళు బంగారానికి పేరు ప్రఖ్యాతలకు సేవ చేసుకున్నారు. Oh children of God, దేవుని పిల్లలారా, oh my friends, నా స్నేహితులారా, Daniel chapter 2 verses 44.
దానియేలు గ్రంథం 2:44 వచనం ఇలా రాయబడింది. Shall we read that? Daniel chapter 2 verses 44. ఎవరైనా చదువుతారా? దానియేలు గ్రంథం 2:44. దానియేలు గ్రంథం 2:44. పేజీలు ఎగిరిపోతున్నాయి, చదవండి సహోదరులు దగ్గరలో. పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, అది ఎప్పుడు నాశనం కలగదు. దానికి ఎన్నటికి నీ నాశనం కలగదు. ఆ రాజ్యము ఎవరికి, ఇట్ ఈస్ అన్ ఇండిస్ట్రక్టబుల్ కింగ్డమ్. అది నాశనము చేయనేరని రాజ్యం. And this king will be always a king forever. ఈ రాజు నిరంతరం యుగ యుగములకు రాజుగా నిలిచేవాడు. Not 5 years, 5 సంవత్సరాలు కాదు, not 100 years, 100 సంవత్సరాలు not కాదు, 1000 years, 1000 సంవత్సరాలు కాదు, forever and ever. నిత్యము నిరంతరము రాజుగా He ఉంటాడు. is the everlasting king. ఆయన నిత్యత్వపు రాజు. Look at that world. ఆ ప్రపంచాన్ని చూడండి. Look at the God's world. దేవుని యొక్క రాజ్యాన్ని There is చూడండి. no death there. అక్కడ మరణం లేదు. There is no illness there. అక్కడ రోగం లేదు. There is no sorrow there. అక్కడ కన్నీళ్లు లేవు. There is no sin there. అక్కడ పాపం లేదు. There is no tears there. అక్కడ కన్నీళ్లు There లేవు. is no troubles there. అక్కడ శ్రమ లేదు. There is no need of hospitals there. అక్కడ హాస్పిటల్స్ యొక్క అవసరత లేదు. You don't need Jendu balm there. మీకు అక్కడ జెండు బామ్ అవసరం కూడా లేదు. And you don't need massagers also. అక్కడ మసాజులు కూడా అక్కర్లేదు. One man had lots of money in his life. ఒక వ్యక్తి తన జీవితంలో చాలా డబ్బులు ఉన్నాయి. And he said, I'll make a beautiful world of technology. ఆధునికమైన ఒక గొప్ప ప్రపంచాన్ని నేను చేస్తాను అనుకున్నాడు. In our Mumbai, there are some rich people, there are robots in their house. ముంబైలో చాలా మంది ధనికులు ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ ఇంట్లో రోబోట్స్ కూడా ఉంటాయి. The robots will come and give food to them. రోబోట్స్ వచ్చి వాళ్ళకి ఆహారాన్ని వడ్డిస్తాయి. You know robots? Robots తెలుసా మీకు? They are not human beings. రోబోట్స్ తెలుసు కదా మీకు? They are machines. ఈ మనుషులు కాదు, అయ్యే మెషిన్లు. So now they kept servants as robots. కొంతమంది ఇంట్లో పనిచేసే సేవకులుగా రోబోట్స్ ని పెట్టుకున్నారు. So this man told, ఈ వ్యక్తి ఇలా అన్నాడు, I build my big house. నేను ఒక పెద్ద ఇల్లు కడతా. And he used his intellectuality. నా జ్ఞానాన్ని ఉపయోగిస్తా. And he bought the robots. రోబోట్స్ ని తెచ్చుకున్నాడు. And he filled all his house with sensors. తన ఇల్లంతా సెన్సర్స్ తో నింపాడు. Auto technology. దాన్ని ఆటో టెక్నాలజీ. When he goes to the sound system and says, I want this song, the song starts playing. ఒక సౌండ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి ఈ పాట ప్లే చేయి అనగానే ఆ పాట దానికే ఏదో వచ్చేసింది. All the technology I am talking is there today. ఈ నేటి దినంలో మన మధ్యలో ఉన్నటువంటి ఆధునికతను గురించి నేను మాట్లాడుతున్నా. And from the mobile he can open the doors of his toilet. తన టాయిలెట్ డోర్స్ ని మొబైల్ లో నుంచి ఆయన తెరుస్తాడు. He didn't like the blue color in the house. He didn't like the blue lights in the house. ఆయన ఇంట్లో బ్లూ కలర్ లో ఉండే లైట్స్ అంటే ఆయనకి ఇష్టం లేదని. He will press a button in his mobile, it will become red light. ఆయన మొబైల్ లో ఒక బటన్ నొక్కగానే అది ఎర్ర కలర్ లో మారిపోయింది. He kept sensors everywhere. ఇంట్లో అన్ని స్థలాల్లో సెన్సర్లు పెట్టుకున్నాడు. All the comfort. అంత సుఖం. There are robots. మర మనుషులు, రోబోట్స్. Everything is operating on the electricity and internet. ప్రతిదీ కూడా కరెంట్ మీద, ఇంటర్నెట్ మీద అవి నడిపించబడతాయి. All of these are operating in the Wi-Fi which comes through internet. ఇంటర్నెట్ ద్వారా వచ్చేటటువంటి వైఫై ద్వారా అవన్నీ ఆపరేట్ చేయబడతాయి. He was thinking, I don't need anybody in my life. అతను అనుకున్నాడు, నా జీవితంలో ఎవరు అవసరం లేదు నాకు. Life is good for me. జీవితం చాలా బాగుంది. I am enjoying, he said. నేను ఆనందంగా ఉన్నాను. Suddenly the transformer near his house with outage failed. It got short circuit. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అయిపోయి పేలిపోయింది. Electricity is not there. కరెంట్ లేదు ఇంట్లో. Because electricity is not there, internet Wi-Fi is not working. కరెంట్ లేదు కాబట్టి ఇంట్లో ఇంటర్నెట్ వచ్చేటటువంటి వైఫై ఆగిపోయింది. This man who was sitting like a king next to robot, మర మనిషి రోబోట్ పక్కన రాజులాగా కూర్చున్న ఈ వ్యక్తి suddenly became silent. అకస్మాత్తుగా మౌనం అయిపోయాడు. He didn't know what to do. ఇప్పుడు ఏం చేయాలో ఆయనకు అర్థం కావట్లేదు. It became all dark. అంతా చీకటి అయిపోయింది. He could not see anything. ఏం కనిపించట్లా. The only thing he could touch is broom next to him. అతనికి అందుబాటులో ఉన్నది ఏంటంటే చీపురు ఒక్కటే ఉంది చేతికి దగ్గరలో. He took the broom in his hand. చీపురు చేతిలో తీసుకున్నాడు. But he could not see the window. కిటికీ ఎక్కడో కనిపించట్లా.
Because the mobile is not working, because Wi-Fi is not working. ఆ వైఫై లేదు కాబట్టి మొబైల్ కూడా పనిచేయట్లా. He went and opened the window so that the moonlight will come in the house. ఒక కిటికీని తెరిచి ఆ వెన్నెల లోపలికి రావాలని ప్రయత్నం He చేశాడు. sat on the chair silently. ఆ చైర్ లో మౌనంగా కూర్చున్నాడు. And he is moving his broom so that mosquitoes will not bite him. తన చీపురుని ఈసురుకుంటా ఉన్నాడు, దోమలు కొట్టకుండా. దోమలను ఒప్పుకుంటూ కూర్చున్నాడు వాడు. Look at man's wisdom. ఆ మానవుని యొక్క మేధస్సును Look చూడండి. at man's pride. మానవుని యొక్క గర్వాన్ని చూడండి. Look at man's capacity. మానవుని యొక్క సామర్థ్యాన్ని చూడండి. But today man is questioning God. కానీ ఈ దినం మానవుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. He's telling, I don't want you, God, in my life. నా జీవితంలో దేవా నువ్వు నాకు అక్కర్లేదు. We cannot live without this God. మనము ఈ దేవుడు లేకుండా జీవించలేం. You cannot run from this God. ఈ దేవుని నుంచి నువ్వు పారిపోలేవు. You cannot go ahead of this God. ఈ దేవునికి ముందు నువ్వు పోలేవు. You go to the sea, he is there. నువ్వు సముద్రంలోకి వెళ్తే ఆయన అక్కడ ఉన్నాడు. You go to hell, he is there. నువ్వు నరకానికి వెళ్తే ఆయన అక్కడ ఉన్నాడు. You go to the mountains, he is there. నువ్వు పర్వతాలకు వెళ్తే ఆయన అక్కడ ఉన్నాడు. You go to the sky, he is there. నువ్వు ఆకాశానికి వెళ్తే ఆయన అక్కడ ఉన్నాడు. Where can we run, uncle? మనం ఎక్కడికి పారిపోగలం? I'm asking uncle. ఎక్కడ వెళ్ళొచ్చు uncle? Where can we run? మనం ఎక్కడికి పారిపోగలం? And but today man is questioning God. కానీ నేడు మానవుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. John chapter 3 verses 16 says, యోహాను సువార్త 3:16 ఇలా that చెప్తుంది. this is a perishing world. ఇది నశించిపోయే లోకం. God so loved the world దేవుడి లోకాన్ని ఎంతో that he ప్రేమించాడు. sent his only son, ఆయన తన ప్రియ కుమారుని పంపించాడు. so that nobody will perish. ఎవరు It is నశించిపోకూడదనేది. a perishing world. ఈ లోకం నశించిపోయేది. We are all perishing people. మనందరము నాశనం అయిపోయే You వ్యక్తులమే. send crores of money and buy 100 years warranty, it will perish. మీరు కోట్ల రూపాయలు సంపాదించి 100 సంవత్సరాలు ఉండేవి సంపాదించుకున్నా అవి నశించిపోతాయి. Tell me which is giving 1000 years warranty. 1000 సంవత్సరాలు ఉంటది అని చెప్పే వస్తువే ఉందో Tell చెప్పండి. me one tablet which is telling 100 years warranty, you will not die. ఒక్క టాబ్లెట్ పేరు చెప్పండి, అది తీసుకుంటే 100 సంవత్సరాలు మీరు బతుకుతారని చెప్పే I టాబ్లెట్. want to ask Kumar Anna, medical person. వైద్య మెడికల్ సైడ్ Oh, we'll ask Hemraj Anna, pharmacy owner. ఎక్కడ ఉన్నాడు Hemraj Anna? Tell me one tablet which tells you you will live 100 years guarantee. I am ready to pay 5 crores. నేను 5 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్క టాబ్లెట్ పేరు చెప్పండి, 100 సంవత్సరాలు నన్ను బతికిస్తుందని చెప్పే టాబ్లెట్ పేరు. Who determined death in man's life? మానవుని జీవితంలో మరణాన్ని నిర్ణయించేది ఎవరు? It is the God whom you are running from. నువ్వు పరిగెత్తి ఏ దేవుడి నుంచి అయితే వెళ్ళిపోతున్నావో ఆ దేవుడే. God looked at his disciples, Lord Jesus Christ. యేసు ప్రభువారు ఆయన శిష్యుల వైపు చూసి ఇలా అన్నాడు. In Matthew chapter 5 verses 14 he is telling his disciples, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు ఇట్లా అంటున్నాడు. you are the light of the world. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. Means there is a darkness in this world. ఈ లోకంలో చీకటి ఉందని దాని అర్థం. What happens darkness? చీకటి వల్ల ఏం జరిగింది? Did you see darkness? మీరు చీకటిని చూసారా? You cannot see anything in there. చీకటిలో మీరేం చూడలేరు. There is fear in darkness. చీకటిలో భయం ఉంటది. There is loneliness in darkness. చీకటిలో ఒంటరితనం ఉంటది. You don't know what will happen in the next hour in the darkness. చీకటిలో మరుక్షణం ఏం జరిగిద్దో తెలీదు. In the middle of the night, మధ్యరాత్రి వేళ have you got that fears in your life? మీ జీవితంలో అలాంటి భయం కలిగిందా? Who will help me? నాకు సహాయం ఎవరు Who will చేస్తారు? listen to me? నా మాట ఎవరు Who వింటారు? will understand me? నన్ను ఎవరు అర్థం Is చేసుకుంటారు? there anyone who can understand me? ఈ లోకంలో ఎవరైనా నన్ను అర్థం చేసుకునేవారు ఉన్నారా? And the Lord is telling, ప్రభు అంటున్నాడు, I am the light of this world. నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. He's telling to his disciples, ఆయన తన శిష్యులతో you are అంటున్నాడు, the salt of this earth. ఈ లోకానికి మీరు ఉప్పై ఉన్నారు. There is no taste in this ఈ earth. లోకంలో రుచి లేదు. There is no satisfaction in this earth. ఈ లోకంలో తృప్తి లేదు. You will spend 1 crore and buy 1 flat. మీరు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు. After 3 years, 3 సంవత్సరాల your తర్వాత children and your wife will come. మీ పిల్లలు మీ భార్య వస్తారు. We'll sell this house. ఈ ఇల్లు అమ్మేద్దాం. We'll buy big house. ఇంకొంచెం పెద్ద ఇల్లు కొనుక్కుందాం. And afterwards, ఆ తర్వాత you will say you want a big house. మీరు ఇంకా పెద్ద పెద్ద ఇల్లులు You will కావాలనుకుంటారు. become 60 years old, 70 years old. మీరు 60-70 సంవత్సరాల వయసు But you will వస్తుంది. still want to build big houses. మీరు ఇంకా పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకోవాలనుకుంటాం. My daddy spent lots of money for me and my brother and sister.
మా నాన్నగారు నా కోసం, మా తమ్ముడు చెల్లి కోసం చాలా డబ్బులు To సంపాదించాడు. do my education, they took huge loans. మా మా చదువుల కోసం చాలా లోన్లు వాళ్ళు పెట్టుకున్నారు. When I was in Bangalore, నేను బెంగళూరులో ఉన్నప్పుడు some 20 years back, he was getting 4,000 salary. 20 సంవత్సరాల క్రితం ఆయన జీతం 4,000 మాత్రమే. He used to send me 2,500 to Bangalore, 2,500 రూపాయలు బెంగళూరుకి where I పంపించేవాడు. was in hostel, నేను హాస్టల్లో ఉన్న and he was eating only rice and rasam, ఆయన కేవలం రైస్ రసం మాత్రమే తినేవాడు. so that దాని ద్వారా I should not fail in my studies and struggle in my life. నా జీవితంలో చదువులకి ఏ ఇబ్బంది కలగకూడదని ఆయన ఉద్దేశం. But the 2,500 rupees was getting over in 20 days. 2,500 రూపాయలు 20 రోజుల్లో అయిపోయి నా I దగ్గర. used to go to college walking for 2 kilometers. నేను కాలేజీలో చదువుకోవడానికి 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సి I know వచ్చేది. my daddy is not having money. నాకు తెలుసు మా నాన్నగారి దగ్గర డబ్బులు లేవని. But my daddy is telling, is the money enough, Nana? మా నాన్నగారు నాతో అడిగేవాడు, నీ దగ్గర డబ్బులు సమృద్ధిగా ఉన్నాయా? That is the love of our father and mother. అది మన తల్లిదండ్రుల ప్రేమ విధానం. So when me, my brother and we started earning in our life, మా జీవితంలో నేను నా తమ్ముడు సంపాదించడం మొదలుపెట్టిన we got తర్వాత the best quality of shirt and pant for our daddy. మా నాన్నగారి కోసం మంచి దుస్తులు మేము కొనిచ్చి If ఇచ్చేవారు. we ask the pen, ఆయన పెన్ అడిగితే the best quality of pen, శ్రేష్టమైన పెన్ ఇచ్చేవాళ్ళం. you come to my daddy's room today, మీరు మా నాన్నగారి గదికి రండి, everything as it is costly thing. అతి విలువైన విషయాలు ఆయన రూమ్ లో మేము ఇచ్చాం. When he was there on the coffin that day, ఆయన సమాధి పెట్టెలో పెట్టబడినప్పుడు my daddy didn't take anything. మా నాన్నగారు ఏం తీసుకుపోలా. He didn't take any gold with him. ఆయన బంగారం తీసుకుపోలేదు. He didn't take any money with him. ఆయన తనతో పాటుగా ఏం డబ్బులు కూడా My తీసుకెళ్ళాడు. house in Miraj is a 6-bedroom house. మీరజ్ లో ఉన్న మా ఇల్లు 6 బెడ్రూమ్ల ఇల్లు. He didn't take one tile with him. ఒక్క టైల్ కూడా ఆయనతో వెంట పెట్టుకుని పోలా. You know what he took with him? ఆయన తనతో పాటు ఏం He తీసుకెళ్ళాడు took తెలుసా? the ministry of God with him. దేవుని కొరకు ఆయన చేసిన సేవను తీసుకొని He పోయాడు. took the souls whom he transformed from hell to heaven. He took the God service with him. నరకము నుండి పరలోకానికి ఆయన సేవ ద్వారా దాటించబడిన ఆత్మలను ఆయన తీసుకొని He పోయాడు. took persecutions for Lord Jesus Christ with him. ప్రభు కోసం ఆయన సమర్పణాపూరితంగా అనుభవించిన They శ్రమలను filed తీసుకొని court cases on my daddy. అనేక మంది కోర్టు కేసులు మా నాన్నగారికి So many వ్యతిరేకంగా people blamed him. అనేక మంది ఆయన్ని నింద వేశారు. Nothing can stop him. ఆయన ఎవరు He ఆపలేకపోయారు. continued serving his Lord. ఆయన దేవునికి సేవ చేస్తూ కొనసాగాడు. He served boldly. He served boldly. ఆయన ధైర్యంగా సేవ చేశాడు. Why I'm telling this? నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను? What are you running for in your life? మీ జీవితంలో మీరు దేని కొరకు పరుగులు పెడుతున్నారు? What are you running for? మీరు దేని కొరకు This ప్రయాసపడుతున్నారు? is a dark world. ఈ లోకం చీకటి లోకం. Nothing will satisfy you in this world. ఈ లోకంలో మిమ్మల్ని ఏది తృప్తి పరచలేదు. 1 Corinthians chapter 1 verses 27. No need to open. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:27 వచనం ఇలా చెప్తుంది. The word of God says, దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. the world in its foolishness is not able to know God. ఈ లోకము తన వెర్రితనము వలన దేవుణ్ణి గ్రహించలేకపోతుంది. 2 Peter chapter 1 verses 4. పేతురు పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. The Bible is saying it's a corrupted world. బైబిల్ చెప్తుంది ఈ లోకం కలుషితమైన లోకం. The word of God says it's a corrupted world. ఈ లోకం కలుషితమైన లోకం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. God is saying it's a corrupted world. దేవుడు వాక్యం సెలవిస్తుంది ఈ లోకం కలుషితమైనది. There is hatred in this world. ఈ లోకంలో విద్వేషం ఉంది. John chapter 7 verses 7. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. Lord Jesus is saying, ప్రభు ఇలా the సెలవిస్తున్నాడు. world hated me, లోకము నన్ను so ద్వేషించింది, they will hate you. మిమ్మల్ని కూడా The ద్వేషిస్తుంది. world rejected me, ఈ లోకం నన్ను the world will తిరస్కరించింది, reject you. మిమ్మల్ని కూడా There is తిరస్కరిస్తుంది. hatred in this world. ఈ లోకంలో ద్వేషం ఉంది. There is a depression in this world. ఈ లోకంలో నిరాశ ఉంది. There is anxiety in this world. ఈ లోకంలో చింత ఉంది. There is trouble in this ఈ world. లోకంలో శ్రమ ఉంది. As the years are going, సంవత్సరాలు గడుస్తూ ఉండగా suicide rates are increasing. ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది. The ways of sins are increasing. పాపం చేసే పద్ధతులు పెరిగిపోతా ఉన్నాయి. Though 1 John chapter 2 verses 15 says, యోహాను మొదటి పత్రిక 2:15 ఇలా అంటుంది. this is a lustful world. ఇది Lustful world. దురాశతో నింపబడినటువంటి లోకం. Lust of eyes, నేత్రాశ, lust of flesh, శరీరాశ,
The same verse says it is a proudish world. అదే వచనంలో ఉంటుంది, ఈ లోకం అతిశయంతో నిండింది. My house, నా ఇల్లు, my gold, నా బంగారం, my power, నా శక్తి, my party, my party, నా పార్టీ, my family, నా కుటుంబం, my car, నా కారు, my bike, నా బైక్, my bike is bigger than other bike, నా బండి ఆ పక్కనోడి బండి కంటే పెద్దది, my car is costly than your car. నీ కారు కంటే నా కారు విలువైంది. One rich man was going in his car. ఒక ధనికుడైన వ్యక్తి కారులో పోతున్నాడు. Branded car. మంచి బ్రాండెడ్ All technology car. అంత మంచి ఆధునికత ఉంది అందులో. He's going on the empty road in full speed. మంచి అతి వేగంలో ఖాళీ రోడ్ లో పోతున్నాడు. Suddenly he saw a tractor going. అకస్మాత్తుగా ఒక ట్రాక్టర్ వెళ్ళటం చూశాడు. The rusted tractor. తుప్పు పట్టిన ట్రాక్టర్. And the old man is going on the tractor like this. ఒక ముసలోడు ఆ ట్రాక్టర్ మీద అట్లా He's going like this in the tractor. ట్రాక్టర్ మీద అట్లా పోతున్నాడు. He peeped from the window. ఆ కిటికీలోంచి చూశాడు. And the rich man is telling, ధనికుడిలా, oh musloda, old man. ముసలోడా, Old man. ఓ ముసలోడా, Make little more money. కొంచెం డబ్బులు సంపాదించు. You'll have a better car like me. నీకు కూడా నాలాంటి మంచి కారు దొరికిద్ది. He shouted from there. అక్కడి నుంచి అలా అరిచి The చెప్పాడు. old farmer shouted from there. అక్కడి నుంచి ఆ రైతు, ముసలివాడైన రైతు, Oh rich man. ఓ ధనికుడమైన వ్యక్తి, I can buy 10 cars like yours. నీలాంటి 10 కార్లు నేను కొనుక్కోగలను. But the only problem is, నాకున్న సమస్య ఏంటంటే, I will find only proudish people like you. నీలాంటి గర్విష్ఠులు మాత్రమే నాకు కనిపిస్తారు. I will not find humble people with those big cars. మంచి కార్లలో ఉన్న వాళ్ళు దీనులుగా ఉండేవారు కనబడరు. We all want, when we wear saris, we want everybody should forget their sari and they should see my sari only. మనం చీర కట్టుకుంటే మనం ఏం కోరుకుంటామో అందరిని వదిలిపెట్టి నా చీరే చూడాలా కదా, అంతేనా? And young boys want to wear, everybody should see my shirt only. యవనస్తులైన బిడ్డలు నేను వేసుకున్న షర్టే అందరు నన్నే చూడాలా. Everybody should see my hair only. నా జుట్టే అందరు చూడాలా. And because nobody is watching his hair, తన జుట్టు ఎవరు చూడట్లేదు కాబట్టి he is painting his hair red. అందుకని వాడు జుట్టుని ఎర్ర కలర్ వేస్తాడు. The other boy wants everybody to see his hair, nobody is watching him. అందరూ వాడి జుట్టు చూడాలని కోరుకుంటాడు, కానీ వాడి జుట్టు ఎవరు చూడట్లేదు. And this boy painted red, Kaju Babu, so this boy is painting green. కాజు బాబు ఎర్ర కలర్ వేసుకున్నాడు కాబట్టి ఇంకొక పిల్లోడు గ్రీన్ కలర్ వేసుకుంటున్నాడు. Now painting is also finished. పెయింటింగ్ కూడా అయిపోయింది. Nobody is watching red and green color. రెడ్ కలర్ వేసుకున్నా చూడట్లేదు, గ్రీన్ కలర్ వేసుకున్నా So they are shaving this side and this side. అందుకని ఇక్కడ షేవింగ్ చేశారు, ఇక్కడ జుట్టు They తీసేశారు. only keeping one side hair. అదే ఒకవైపు మాత్రమే జుట్టు ఉంచుకుంటున్నాడు. What is the problem, you tell me? సమస్య ఏంటో చెప్పండి. Because nobody is watching them. వాళ్ళని ఎవరు చూడట్లా, అదే సమస్య. Sisters also have that problem. సోదరులకు కూడా ఉంది సమస్య. When I wear sari, నేను చీర కట్టుకుంటే my husband should say, బాగుంది అని. First thing, appreciation. You don't say there is problem. హస్బెండ్స్ చూసి అబ్బా భలే ఉంది అనాలి, లేకపోతే అనకపోతే సమస్య. And all the husbands lie many times. చాలా మంది భర్తలు అబద్ధాలే చెప్తారు చాలా సార్లు. Because they know the trouble after that. ఆ తర్వాత నిజ అబద్ధాలు చెప్పకపోతే కష్టాల తర్వాత వాళ్ళకి తెలుసు. And the sisters believe the lies. సహోదరులు అబద్ధాలు బాగా నమ్ముతారు. My wife keeps telling me, నా భార్య నాతో ఇలా అంటూ ఉంటది, look at that husband. ఆ హస్బెండ్ చూడు, ఆ భర్తను చూడు. Whenever he is cooking food, he is quietly eating. వంట చేసి పెడితే ఆయన చూడు ఎంత మౌనంగా తింటున్నాడు. He is not laughing, he is not angry. కోప్పడట్లేదు, నవ్వుకోవట్లేదు. I have brothers in Bombay. నాకు బాంబేలో సోదరులు ఉన్నారు. Even the morsel going before the mouth also, అబ్బా excellent ఉంది డార్లింగ్ అంటారు. వాళ్ళు ముద్ద నోట్లో పెట్టుకోకుండానే అబ్బా సూపర్ గా ఉంది డార్లింగ్ అని భార్యను పొగుడతారంట. Wife is not understanding, he is scared of her. భార్యకు అర్థం కావట్లేదు, భర్త ఆమె నుండి భయపడుతున్నాడు అని. And my wife is telling, నా భార్య అంటుంది, you are such a trouble. నువ్వు పెద్ద సమస్య నాకు. Why do you know cooking? నీకు వంట ఎందుకు వచ్చు అసలు? I tell her you didn't fry the ginger properly. నేను ఆమెను అంటాను, నువ్వు అల్లం సరిగా వేపలేదు, you didn't put kothmir. నువ్వు కొత్తిమీర వేయలేదు సరిగా. So she's telling, why did I marry a boy who knows cooking? వంట వచ్చిన వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా అని చాలా సార్లు అనుకుంది. But all the people from my flat like my wife's cooking.
మా ఫ్లాట్ లో అందరికి నా భార్య చేసే వంట అంటే బాగా ఇష్టం. Why? ఎందుకు చెప్పండి. ఎందుకో చెప్పండి. If you have to be a good cook, my dear sisters, aunties, and my small sisters, listen to the feedback from daddy and brothers. చెప్పండి అన్న తెలుగులో. చెప్తానా? ఆ, మీరు ఒక మంచి భోజనం, మంచి నైపుణ్యవంతమైన వంట చేసే వ్యక్తులుగా మీరు కావాలంటే మీ తమ్ముళ్ళు, మీ భర్తలు, మీ నాన్నలు చెప్పే సలహాలు మీరు పాటించి వంట చేయండి. You will be the best cook. మీరు మంచి కుక్ గా తయారవుతారు. Today my wife is telling, ఈ రోజు నా భార్య అంటది, you don't get idlis only in Bombay. నీకు అసలు బాంబేలో ఇడ్లీలే దొరకవు. Do they know the taste of vada? వాళ్ళకి అసలు వడ అంటే తెలుసా? She's telling, I want to sell free idlis on the road. నేను ఫ్రీగా ఇడ్లీలు అమ్మాలనుకుంటున్నా. Because everybody likes my wife's idlis and chutney. నా భార్య చేసే ఇడ్లీలు చట్నీలు అంటే అందరికి ఇష్టం. What is the secret? సీక్రెట్ ఏంటో, రహస్యం ఏంటో చెప్పండి. Feedback. నేను ఇచ్చే సలహాలు, నేను చేసే ట్రబుల్ వల్ల అన్నమాట. So I know from tomorrow in your families you will have peaceful days. కాబట్టి రేపటి దినం నుంచి మీ ఇంట్లో మంచి శాంతియుతమైన వాతావరణం ఉంటది. We don't want correction in our life. మన జీవితాల్లో సరి చేసుకోవటం అంటే ఇష్టం ఉండదు. The problem of new husbands are also the same. భర్తల జీవితంలో కూడా సమస్య అదే. They don't like to listen from young people. వాళ్ళు ఈ చిన్న యవనస్తులు చెప్పే మాటలు వినరు. Fathers want their children to serve God. తండ్రులు వాళ్ళ బిడ్డలు దేవుని సేవ చేయాలని కోరుకుంటారు. But the children never see their father reading Bible. కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ తండ్రి వాక్యం చదవటం ఎప్పుడు చూడరు. Father wants the children to go to church every day. తండ్రి ఏమనుకుంటాడంటే మా పిల్లలు రోజు చర్చికి వెళ్ళాలా. But the fathers are not going to church. కానీ తండ్రులు చర్చికి వెళ్ళరు. When the children come in trouble, పిల్లలు సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు, then the father and mother and children become one and go to church. తల్లి తండ్రి పిల్లలందరూ ఒకటిగా కూడి చర్చికి వెళ్ళినప్పుడు, my dear brothers and sisters, నా ప్రియమైన సహోదర we సహోదరులారా, are living in a lustful world. మనము దురాశతో నింపబడిన లోకంలో ఉంటున్నాం. We are living in the proudish world. అతిశయం గర్వంతో నింపబడిన లోకంలో ఉంటున్నాం. The only hope for this world is Lord Jesus Christ. ఈ లోకానికి ఆశనివ్వగలిగిన వ్యక్తి ఒక్కడే, ఆయన యేసు ప్రభువారు మాత్రమే. The only hope for this world is Lord Jesus Christ. ఈ లోకానికి నిరీక్షణ యేసు ప్రభువారు మాత్రమే. He came to Calvary cross. ఆయన కల్వరి శిలువ మీదకి వచ్చాడు. So that he could save your world and my world. నీ లోకాన్ని నా లోకాన్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. So many political powers have come. అనేకమైన రాజకీయ అధికారాలు వచ్చాయి. So many empires have come. అనేక మంది చక్రవర్తులు వచ్చారు. Poverty is still there in our land. మన భూమి మీద ఇంకా పేదరికం ఉంది. There is hatred in the world still. ఈ లోకంలో ఇంకా ద్వేషం ఉంది. There are doctors who are specialists to specialists. అనేకమైన అధునాతమైనటువంటి వైద్యులు ఉన్నారు. But they are not able to heal incurable diseases. బాగు చేయలేని రోగాలు ఇంకా ఉన్నాయి, వాళ్ళు బాగు చేయలేరు. When the Roman soldiers looked at Lord Jesus on the Calvary cross, కలువరి సిలువ పైన యేసుక్రీస్తు ప్రభువారిని రోమా సైనికులు చూసినప్పుడు, they were mocking him. ఆయన్ని గేలి చేస్తా ఉన్నారు. They were thinking he is a defeated person. ఆయన ఓడిపోయిన వ్యక్తిని ఆయన్ని అపహసిస్తూ ఉన్నారు. But God was conquering the sinful world. ఈ పాపముతో నింపబడిన ప్రపంచాన్ని ఆయన జయించాడు. He got the victory over guilt, your sin and my sin. మన పాప అపరాధాల మీద ఆయన విజయాన్ని ఇచ్చాడు. When Lord Jesus was dying on the Calvary cross, కలువరి సిలువ పైన ప్రభు మరణిస్తున్నప్పుడు, the world thought that he is defeated. ప్రపంచం అనుకుంది ఆయన ఓడిపోయాడు. He died. ఆయన చనిపోయాడు. He rose again. ఆయన మృత్యుంజయుడై He is the లేచాడు. resurrected Lord Jesus. ఆయన పునరుద్ధానుడైన యేసు ప్రభువారు. And he purchased your death and my death with life, eternal life. ఆయన నిత్య జీవంతో నిన్ను నన్ను కొన్నాడు. Some of you celebrated Easter. కొందరు ఈస్టర్ పండగ చేసుకొని ఉంటారు. Why did you celebrate? ఎందుకు చేసుకున్నారు? Because one day, ఎందుకంటే ఒక రోజు this God rose again from his own death. ఆయన మరణం నుంచి ఒక దినాన ఆయన తిరిగి లేచాడు కాబట్టి. Who is a God like him? ఆయన వంటి దేవుడు ఎవరు? His name is Lord Jesus Christ. ఆయన పేరు యేసు ప్రభువారు. The meaning of Lord is, ప్రభువు అంటే అర్థం he is ఏంటంటే the owner of everything. ఆయన అన్నిటికీ యజమానుడు అని దాని It అర్థం. demands my surrendering to the owner. ఆ యజమానునికి నా జీవితాన్ని అర్పించుకోవాలి. What is the meaning of Jesus? యేసు అంటే అర్థం ఏంటి? Savior of the world. ఈ లోకాన్ని రక్షించేవాడు. The savior of the
perishing world, నశించిపోతున్న లోకానికి the రక్షకుడు, savior of the hopeless world, ఆ నిరీక్షణ లేని లోకానికి ఆశ the ఆయనే, savior of the helpless world. ఆ శక్తి లేని లోకానికి ఆయనే His సహాయం. name is Lord Jesus Christ. ఆయన పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు What వారు. is the meaning of Christ? క్రీస్తు అంటే అర్థం ఏంటి? Messiah, Redeemer. మెస్సియా, రక్షకుడు క్రీస్తు. It demands my obedience to the Redeemer. ఆ విమోచకునికి నేను లొంగిపోవాలి. He is the only God ఆయన మాత్రమే దేవుడు. who can take the stairs from heaven to earth to heaven and heaven to earth. ఆయన భూమి మీద నుండి పరలోకానికి, పరలోకాన్ని నుండి భూమి మీదకి ఆయన నిచ్చెనగా ఉన్నాడు. Is there anyone like that in the history? ఆ చరిత్రలో ఆయన వంటి వారు ఎవరైనా ఉన్నారా? Who came from earth to heaven and heaven to earth. ఆయన పరలోకము నుండి భూమికి, భూమి నుండి పరలోకానికి ఎక్కిపోయిన He వాడు, was దిగి born in వచ్చిన వాడు. Bethlehem. ఆయన బెత్లెహేములో He పుట్టాడు. was brought up in Nazareth. నజరేతులో పెరిగాడు. He was baptized in Jordan River. ఆయన యోర్దాను నదిలో బాప్తిజం He పొందాడు. was tempted in the wilderness. ఆయన అరణ్యంలో He శోధించబడ్డాడు. performed miracles everywhere. అనేక స్థలాల్లో అద్భుతాలు చేశాడు. He performed miracles on the road. ఆయన రోడ్డు మీద అద్భుతాలు He చేశాడు. made miracles on the sea. ఆయన సముద్రం మీద అద్భుతాలు He చేశాడు. performed miracles in the sky. ఆయన ఆకాశంలో అద్భుతాలు చేశాడు. He made miracles and performed miracles on the dead people. ఆయన చనిపోయిన వారిని మీద అద్భుతాలు చేశాడు. He healed the incurable diseases. ఎన్నటికి బాగు చేయనేరని రోగాలను స్వస్థపరిచాడు. The storms listen to this God. తుఫానులు ఆయన మాటకు లోబడతాయి. The lightnings listen to this God. మెరుపులు ఆయన భాషకు లోబడతాయి. The waters listen to this God. నీరు ఆయనకు లోబడుతుంది. He healed every illness and sickness. ప్రతి రోగాన్ని ఆయన స్వస్థపరిచాడు. He didn't charge them. ఆయన ఏమి డబ్బులు తీసుకోలా. He didn't take GST from them. ఆయన GST ఏం తీసుకోలా. He didn't take any tax from them. వారి నుంచి ఏమి ట్యాక్సులు తీసుకోలా. Why? ఎందుకు? He is God. ఆయన దేవుడు కాబట్టి. He was on the Calvary cross. ఆయన కలువరి శిలువ పైన ఉన్నాడు. There are thorns on his head. ఆ ముళ్ళ కిరీటం ఆయన తలపైన ఉంది. Nails in his hand. ఆయన చేతుల్లో మేకులు ఉన్నాయి. Nails on his legs. ఆయన కాళ్ళలో మేకులు. His side is pierced. ఒక వైపున గుచ్చబడింది. There is pain everywhere. అన్ని వైపులా వేదన. There is blood everywhere. ఆయన అంతటా రక్తం. The thief next to him said, ఆయన ప్రక్కన ఉన్న దొంగలా అంటున్నాడు, I believe you are the son of God. నీవు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను. He saved him on the Calvary cross. ఆయన కలువరి శిలువ పైన ఆ వ్యక్తిని రక్షించాడు. Why? ఎందుకు? He is God. ఆయన దేవుడు కనుక. He died as a God. ఆయన దేవుడుగా He చనిపోయాడు. can hold his breath. ఆయన శ్వాసను ఆయన ఆపగలడు. He buried himself 3 days 3 nights. ఆయన 3 దినాలు రాత్రులు ఆయన తనకు తానుగా సమాధిలో He ఉండగలడు. could hold his breath in the graveyard. ఆయన He could even hold his breath for 3 days and 3 nights. 3 దినాలు 3 రాత్రులు ఆయన శ్వాసను ఆపగలడు He సమాధిలో. rose himself and made himself alive with his breath. ఆయన శ్వాస తిరిగి తీసుకొని మరణాన్ని జయించి తిరిగి లేచాడు. Why? ఎందుకు? He is God. ఆయన దేవుడు కనుక. He is the God who gives mother's womb power for children. ఆయన తల్లి గర్భములో జీవాన్ని పుట్టించగలిగిన శక్తిని తల్లికి ఇవ్వగలడు. He has the power to give life and take life. ఆయన ప్రాణం పెట్టగలడు, ప్రాణాన్ని తీసుకోగలడు. He made Adam and Eve ఆయన ఆదాము అవ్వలను తయారు చేశాడు. without mother's womb. తల్లి గర్భం లేకుండానే తయారు He చేశాడు. made Adam and Eve ఆయన ఆదాము అవ్వలను తయారు చేశాడు. without a father. తండ్రి లేకుండానే తయారు చేశాడు. He made man with a dust. ఆయన మట్టిలో నుండి మానవుణ్ణి చేశాడు. Because he is God. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. He made himself Jesus Christ in Mary's womb. ఆయన మరియా గర్భంలో యేసు ప్రభువారు without father's seed. తండ్రి లేకుండానే పుట్టాడు. Because he is God. ఆయన దేవుడు కనుక. He is the creator of every visible and invisible thing. కనబడేదాన్ని ప్రతిదాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన. He gives the strength to the weak people. ఆయన బలహీనులకు బలమిస్తాడు. He heals the sick people. ఆయన రోగులను స్వస్థపరుస్తాడు. He forgives the sinners. ఆయన పాపులను క్షమిస్తాడు. He delivers the bonded people. ఆయన బంధకాల్లో ఉన్న వారిని విడిపిస్తాడు. Whatever addiction you are fighting today, మీరు ఏ విధమైన వ్యసనంతోనే పోరాడుతూ ఉంటే, He can break your chains. మీ బంధకాలను ఆయన తెంచగలడు. Why? ఎందుకు? Because he is God. ఆయన దేవుడు కనుక. He is a God, the Lord Jesus Christ. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. The stars listen to him.
నక్షత్రాలు ఆయన మాట వింటాయి. The moons listen to him. ఆ చంద్రుడు ఆయనకు లోబడతాడు. The heavens and the mountains lean next to his shoulders. ఆ పరలోకము పర్వతాలు ఆయన భుజంకి ప్రక్కనుంటాయి. He is an everlasting God. ఆయన నిత్యత్వపు దేవుడు. There is no God like him. ఆయన వంటి దేవుడు లేడు. He is indescribable God. ఆయన వర్ణనాతీతమైన దేవుడు. Nobody can approach his glory. ఆయన మహిమను సమీపించగలిగిన వారు లేరు. Do you know this God? మీకు ఈ దేవుడు తెలుసా? Is your name written in his book of life? ఆయన జీవ గ్రంథంలో మీ పేరు రాయబడిందా? I'm going to only take 10 minutes. మరొక 10 నిమిషాలు నేను తీసుకుంటాను. Time is up. సమయం అయిపోతుంది. The word of God is coming to you this evening. దేవుని మాటలు మిమ్మల్ని సమీపిస్తూ ఉండగా, Do you believe this God? ఈ దేవుణ్ణి మీరు నమ్ముకున్నారా? Do you know this God? ఈ దేవుడు మీకు తెలుసా? Death cannot control this God. మరణము ఈ దేవుణ్ణి శాసించలేదు. Pilate could not find fault in this God. పిలాతు ఆయనలో లోపం కనిపెట్టలేకపోయాడు. Herod could not kill this God. హేరోదు ఈ దేవుణ్ణి చంపలేకపోయాడు. Death cannot stand before this God. ఈ దేవుని ముందు మరణం నిలవలేదు. Any disease cannot stand before this God. ఏ వ్యాధి ఈయన ముందు నిలవబడలేదు. What are you thinking is your impossible problem, my brother? నీ జీవితంలో అసాధ్యంగా కనిపించే సమస్య ఏంటి? What is your impossible problem, my sister? ఆ అసాధ్యమైన సమస్య నీ జీవితంలో Why are ఏంటి? you crying? నీవెందుకు వేదన పడుతున్నావు? Where are you running? మీరు ఎందుకు Where పరిగెడుతున్నారు? are you looking for satisfaction? మీరు తృప్తి కోసం ఏ వైపు చూస్తున్నారు? Peace is only with Lord Jesus Christ. యేసు ప్రభువారి యొద్ద మాత్రమే శాంతి దొరుకుతుంది. He is the Prince of Peace. ఆయన శాంతి రాజు. The prodigal son in Luke chapter 15. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు He was not happy with his father. తండ్రితో సంతోషంగా లేడు. He said, Daddy, your house is boring. డాడీ ఇల్లు నాకు నచ్చట్లేదు. Give me my money. నా డబ్బులు ఇచ్చేయి. He took money from his father. తండ్రి దగ్గర నుంచి డబ్బులు He took తీసుకున్నాడు. share of his money. తన భాగాన్ని తీసుకున్నాడు. Went to the other country. వేరే దేశానికి వెళ్ళిపోయాడు. In daddy's house, prayer meetings are happening. తండ్రి ఇంట్లో ప్రార్థనా సభలు ఉంటాయి. And his son's house, parties are happening. కుమారుడి ఇంట్లో పార్టీలు జరుగుతూ ఉన్నాయి. There is prayer happening in daddy's house. తండ్రి ఇంట్లో ప్రార్థనలు. There is worship happening in daddy's house. తండ్రి ఇంట్లో ఆరాధన జరుగుతుంది. In the son's house there is dancing happening. కుమారుని ఇంట్లో నాట్యం జరుగుతూ ఉంటుంది. He ran out of money. డబ్బులు అయిపోయినాయి. Gold went away. బంగారం తరిగిపోయింది. When money went away, డబ్బులన్నీ అయిపోయినాయి. his friends left away. స్నేహితులు కూడా దూరం He is అయిపోయారు. not having water to have bath. స్నానం చేయడానికి నీళ్లు లేవు. There are so many bathrooms in daddy's house. తండ్రి ఇంట్లో చాలా బాత్రూమ్లు ఉన్నాయి. There is no food in this young man's house. కుమారుడి ఇంట్లో భోజనం లేదు. In daddy's house there are servants. తండ్రి ఇంట్లో చాలా మంది సేవకులు ఉన్నారు. There are so much of abundance in food. సమృద్ధి అయిన ఆహారం తండ్రి ఇంట్లో ఉంది. The young man thought it is my life. కుమారుడు అనుకున్నాడు ఇది నా జీవితం. I will go to my daddy now. మా నాన్న దగ్గరికి తిరిగి వెళ్తా. If he punishes me, okay. ఆయన నన్ను శిక్షించినా పర్వాలేదు. I will take the punishment. నేను శిక్ష స్వీకరిస్తా. If he doesn't open the door, it is okay. మా నాన్న తలుపు తెరవకపోయినా పర్వాలేదు. He thought his daddy is angry. మా నాన్న కోపంగా ఉన్నాడు అనుకున్నాడు. He was going on his way to his father's house. వాళ్ళ తండ్రి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. He thought his father is angry. మా నాన్న కోపంగా ఉంటాడు అనుకున్నాడు. Father is waiting. తండ్రి ఎదురు చూస్తున్నాడు. This powerful God is waiting. ఈ శక్తివంతుడైన దేవుడు ఎదురు He చూస్తున్నాడు. is waiting for you. నీ కోసం ఎదురు చూస్తున్నాడు. He is looking for your troubled world. Troubled world. నీ కలవరంతో నిండిన ప్రపంచం కొరకు The father embraced the stinking, dirty son of his. మురికి దుస్తులతో ఉన్న కంపు కొట్టే కుమారుడిని తండ్రి కౌగిలించుకున్నాడు. The father kissed him. తండ్రి ముద్దు పెట్టాడు. Gave him a good bath. చక్కటి స్నానం చేసి Gave him royal robe. రాజుగారి వస్త్రాలు ఇచ్చాడు. He cut the lamb. విందు చేశాడు. There is good food. మంచి భోజనం చేశాడు. There is abundance in the father's house. తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది. Is there anyone ఇక్కడ ఎవరైనా ఉన్నారా who is running away from God? దేవుని నుంచి దూరంగా This వెళ్ళిపోతున్నారు. God is calling you today. ఈ దేవుడు నిన్ను వెనక్కి పిలుస్తున్నాడు. Come home, my son.
నా ఇంటికి తిరిగిరా నా Come కుమారుడా, home, my daughter. నా ఇంటికి తిరిగిరా నా కుమార్తె, All you need is me. నేనే నీకు కావాలి. I am the only answer for your life. నీ జీవితానికి జవాబు నేను I am the మాత్రమే. only healer for your life. నీ జీవితాన్ని స్వస్థపరచగలిగిన I am వాడిని the నేనే. only answer and solution for your life. నేను మాత్రమే నీ జీవితానికి పరిష్కారం చూపించగలను. Let us close our eyes. మన కన్నులు మూద్దాం. Is there anyone who wants to come to this daddy? ఇక్కడ ఎవరైనా ఈ తండ్రి దగ్గరికి రావటానికి సిద్ధంగా ఉన్నారా? The loving father, ప్రేమమయుడైన తండ్రి, the powerful father, శక్తివంతుడైన తండ్రి, the unconditional loving God, షరతులు లేకుండా ప్రేమించే తండ్రి, everlasting God, నిత్యుడగు తండ్రి, the merciful God, కనికరం కలిగిన the తండ్రి, forgiving God. క్షమించే తండ్రి. You should say, God, మీరు ఇలా అనాలి, ప్రభువా I am a sinner. నేను పాపిని. Wherever you are, నీవెక్కడున్నా just say, Lord Jesus Christ, యేసు ప్రభువా I am a sinner. నేను I పాపాత్ముని. have no other hope than you, God. నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం You లేదు. be my guide, oh God. నీవు నన్ను నడిపించు. You be my Lord, oh God. నీవే నా ప్రభువుగా Is there ఉండు. anyone who wants to accept this Lord as your Savior this ఈ evening? ప్రభుని నీ రక్షకుడిగా స్వీకరించడానికి ఇక్కడ ఎవరైనా సిద్ధంగా If you could ఉన్నారా? raise your hand, మీ కుడి హస్తాన్ని చూపించగలిగితే we will pray for you, మీకోసం మేము ప్రార్థన so that చేస్తాం. this peace of God will enter you, దేవుని శాంతి మీ జీవితాల్లోనికి వస్తుంది. that your name will be written in the book of life and you will have eternal life. జీవ గ్రంథంలో మీ పేరు రాయబడుతుంది. మీరు నిత్యత్వానికి వారసులు There అవుతారు. might be people who are listening around, we can't see you. మేము మిమ్మల్ని చూడలేకపోతున్నా ఈ సందేశాన్ని వింటున్న వారు Wherever ఉండొచ్చు. you are, మీరు ఎక్కడున్నా you might పర్వాలేదు. be in the bed, మీరు బెడ్ లో ఉండొచ్చు. you might be on your chair, మీ కుర్చీలో you మీరు might be కూర్చొని- on the kitchen, మీరు వంటశాలలో you might be ఉన్నారు. in the YouTube. మీరు యూట్యూబ్ లో చూస్తున్నారు. All you have to call is, మీరేమని ప్రార్థన Lord చేయాలంటే, Jesus, have mercy on me. యేసు ప్రభువా నన్ను He కనికరించు. will come and enter your heart. ఆయన నీ హృదయంలోకి He వస్తాడు. will come and enter your mind. ఆయన నీ మనసులోకి ప్రవేశిస్తాడు. He will be the peace in your life. ఆయనే నీ జీవితానికి శాంతి. Your life will change. నీ జీవితం మార్చబడుతుంది. Your life will become new. నీ జీవితం నూతన He will పరచబడింది. give you a new hope. ఆయన నీకొక నూతన ఆశ్రయం Is there ఇస్తాడు. anyone who is still denying Lord Jesus Christ? ఇంకెక్కడ ఎవరైనా ప్రభుని ఇంకా తిరస్కరిస్తున్న వారు Just say, ఉన్నారా? Lord Jesus, యేసు ప్రభువా have mercy on me. నన్ను కనికరించు. Father God, we pray this evening. ప్రియమైన తండ్రి, ఈ రాత్రి మేము ప్రార్థన The చేస్తున్నాం. people who are calling on your name with the sincere heart, oh God. యథార్థమైన హృదయంతో మిమ్మల్ని ప్రార్థించిన You వారందరూ, have seen the hands which have been raised this evening. చేతులు లేపిన హస్తాలను మీరు చూశారు. You have seen the voices which have been heard, Lord, which have been coming to your feet this evening. మీ పాద సన్నిధికి చేరిన స్వరాలను మీరు విన్నారు. Some people didn't raise their hands, oh God, కొందరు హస్తాల్ని ఎత్తలేదు but they ప్రభువా. have called on your name, oh God. వారు ప్రార్థన చేశారు. Could మీ you పేరిట. have mercy on them, oh Lord? వారి మీద కనికరం చూపించండి Could you తండ్రి. please heal them, oh Lord? వారిని స్వస్థపరచండి Heal తండ్రి. them spiritually, oh Lord. ఆత్మీయంగా స్వస్థపరచండి. Forgive their sins, oh Lord. వారి పాపాలను Write their క్షమించండి. name in your book of life, మీ Lord. జీవ గ్రంథంలో వారి పేర్లు Join రాయండి. them in our family, oh God. మీ పరలోకపు కుటుంబంలో చేర్చండి. Give them eternal life, oh God. వారికి నిత్య జీవాన్ని ఇవ్వండి. There are some people with illnesses here, oh God. చాలా మంది ఇక్కడ రోగంతో ఉన్నారు. They're struggling, oh God. వారు శ్రమ If it పడుతున్నారు. is your will, can you heal them, oh God? అది మీ చిత్తమైతే వారికి స్వస్థతనివ్వండి. Where can we go, oh God? వారు ఎక్కడికి వెళ్ళగలరు Where ప్రభువా? can they go other than you, oh God? మీరు తప్ప వారు ఎక్కడికి వెళ్ళగలరు Have ప్రభువా? mercy on them, oh God. వారి మీద కనికరం We చూపించండి. pray this in the precious name of our Savior, Lord Jesus Christ. మన రక్షకుడైన యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. I want to encourage the people who don't go to any church. ఎక్కడ వేరే మందిరాలకు వెళ్ళని వారికి నేను ఇలా If anybody ప్రోత్సహించాలి. is being encouraged and coming here first time and listening to the message of God, ఇక్కడికి మొదటిసారిగా వచ్చి దేవుని వాక్యాలు విన్నవారు ఎవరైనా ఇక్కడ ఉంటే, this hall is always open. ఈ హాల్ నిరంతరం తెరిచే ఉంటుంది. You can meet Salmon uncle, Spurgeon Anna. మీరు సాల్మన్ గారిని, స్పర్జన్ అన్ని ఇక్కడ కలవచ్చు. We are ready to pray for you. వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. We can listen to your problems. వారు మీ సమస్యలను వినగలరు. And they can pray and teach you from God's word. దేవుని వాక్యంలోంచి మీకు సత్యాలు నేర్పించి ప్రార్థన చేస్తారు. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.